పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సలహాకి మామూలు వాల్యూ కాదట, లక్షలు కాదు కోట్లలోనట. తాజాగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ పెట్టి ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్నికల్లో అని. దాంట్లో ఎస్పెషల్లీ బీజేపీ అడుగుతోంది, అంటే కాంగ్రెస్సే కావాలని ఇతన్ని పెంచి పోషిస్తోంది అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్న నేపథ్యంలో కేవలం 3 ఏళ్లలో 241 కోట్లు సంపాదించాడు సలహాలు ఇచ్చి. అంటే సగటున ఏడాదికి 80 కోట్ల రూపాయలు అనమాట. వ్యక్తులు, పార్టీలు లేదా కంపెనీలకు ఇచ్చిన సలహా ద్వారా ఇది ఆర్జించినట్టు చెప్పుకొచ్చాడు. 31 కోట్లు జీఎస్టీ చెల్లించాడట ఈ 241కి గాను. 20 కోట్లు పన్ను చెల్లించాడట. జన్సురాజ్ పార్టీకి 98.95 కోట్లు విరాళాలు వచ్చినాయి అని చెప్పుకొచ్చారు. అంటే తనిచ్చానని చెప్పుకొచ్చాడు. అంటే తను సంపాదించిన 241 కోట్లలో 51 కోట్ల రూపాయలు పన్నులు కట్టి 100 కోట్ల రూపాయలు ఈ జన్సురాజ్ పార్టీకి డబ్బులు ఇచ్చాను, నేనే విరాళంగా ఇచ్చాను అన్నటువంటి విషయం చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా తన దగ్గర తనని ఎవరు ఏలెత్తి చూపెట్టలేరు, రాజకీయ ప్రచారాలకు సంబంధించి నేను ఎక్కడా తప్పు చేయట్లేదని చెప్పుకొస్తున్నారు.